పాకిస్తాన్ కాళ్ళ మీద పడడంతో ఇండియా పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరింది. మరి కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరినటువంటి నేపథ్యంలో మళ్ళీ కూడా పాకిస్తాన్కు ఇబ్బందులు తప్పవు. ఇక్కడ కాల్పులు జరుపుకోకూడదని చెప్పి ఇరు దేశాలు కూడా నిర్ణయించాయి. మరి దీన్ని అన్ని ప్రపంచ దేశాలు కూడా స్వాగతిస్తున్నాయి. మరి ఐరాస కూడా స్వాగతిస్తూ ఉంది. మరి కానీ ఈ పాక్ బుద్ధి మార్చుకోలేదు. మళ్ళీ కూడా నిన్న సాయంత్రంలో మనకు చెప్తే పాక్ మరియు ఇండియా రెండు కూడా కాల్పులు విరమించండి అని చెప్పేసి విరమించుకున్నారని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ గారు కూడా ట్వీట్ చేశారు. మరి ఇది చాలా మంచి సంకేతం అని చెప్పి కూడా ఆయన చెప్పారు. మరి ఈ నేపథ్యంలోనే పాక్ తన కుటిల బుద్ధిని మరొకసారి బయటపెట్టింది. అంటే పాకిస్తాన్ ఎప్పుడు కూడా దొంగ దెబ్బలే తీస్తుంది, ఎదురుగా నిలబడి పోరాడేటువంటి శక్తి పాకిస్తాన్కు లేదు. మరి అయినా కూడా పాక్ అంటే కాల్పుల విరమణకు ఒప్పందం చేసుకున్న గంటలోనే జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాలపైన మళ్ళీ కూడా దాడులు చేయడం మొదలుపెట్టింది పాకిస్తాన్. మరి దీన్ని మన ఇండియా ఎలా తీసుకుంటుంది? మరి ఈ నెల 12న చర్చలు జరుపుదామని చెప్పేసి మాట్లాడుకోవడం జరిగింది. మరి అమెరికా కూడా దీంట్లో కలగజేసుకుని అమెరికా విదేశాంగ మంత్రి ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన కలగజేసుకుని ఇక్కడ సర్దుబాటు చేస్తామని చెప్పేసి చెప్పారు. మరి నేను స్వాగతిస్తున్నా అని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయినా కూడా ఇక్కడ మన వాళ్ళంతా కూడా మనకు ఖచ్చితంగా యుద్ధం వస్తుంది, పాకిస్తాన్ను మన ఇండియా స్వాధీనం చేసుకుంటుంది, ఇక తర్వాత ఉగ్రవాదం అనేది ఉండదని చెప్పేసి అంతా కూడా అనుకున్నటువంటి తరుణంలో ఇక్కడ కాల్పుల విరమణ ఒప్పందం రావడంతో వాళ్ళకు అర్థం కావట్లేదు ఏమీ. మరి సరే అంతా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది, మరి ఇంకా అంతా కూడా సర్దుబాటు అవుతుంది అనుకుంటే పాకిస్తాన్ మరొకసారి డ్రోన్లతో జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో దాడి చేసింది. మరి మన వాళ్ళు ఇట్లా వ్యూహాత్మకంగా మనకు ఆలోచించారని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే పాకిస్తాన్ అంత ఈజీగా తన బుద్ధి మారదు. పాకిస్తాన్ బుద్ధి అనేది ఎప్పుడు కూడా మారదు. మరి కాల్పుల విరమణకు ఒప్పుకుని ఇక్కడ మళ్ళీ కూడా కాల్పులు మొదలుపెట్టారు పాకిస్తాన్ వాళ్ళు. మరి మన ఇండియన్ ఆర్మీ కూడా దీనిని ధీటుగా ఎదుర్కొంటుంది. ఇందులో కొంతమంది మన జవాన్ల ప్రాణాలు కూడా కోల్పోయారు. మరి ఇలాంటివన్నీ చేసి అమాయకంగా పెహల్గాంలో చాలామంది మీద దాడి చేసి మన ఆడవాళ్ళ సింధూరాన్ని తీసుకోవడంతో ఈ ఆపరేషన్ సింధూర్ను మొదలుపెట్టి మరి ఇప్పుడు ఎటూ తేలకుండా ఇలా ఆపేస్తే ఎట్లా అని చెప్పేసి కూడా మన దేశ ప్రజలంతా కూడా మాట్లాడుకుంటున్నారు. మరి మహిళలు ఎంతో మంచి పొజిషన్లో ఉండి వాళ్ళు పాకిస్తాన్ మీద సరిగ్గా గురిపెట్టి పాకిస్తాన్ను ధ్వంసం చేయడం జరిగింది. కొన్ని ప్రాంతాలను పాకిస్తాన్ ఎయిర్ బేస్ని కానీ కరాచీలో ఇవన్నీ కూడా ధ్వంసం చేసి అంతా చేశారు. ఆపరేషన్ సింధూర్ అయిపోయింది, సింధూర్ 2 కూడా అయిపోయింది. ఇక సింధూర్ 3 జరుగుతుంది, ఖచ్చితంగా అణుయుద్ధం మొదలవుతుందని చెప్పి అనుకుంటున్నటువంటి టైంలో కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు అంటే పాకిస్తాన్ కాళ్ళ మీద పడి మనకు ప్రపంచ దేశాలను అభ్యర్థించి మనల్ని కూడా అభ్యర్థించడంతో ఇక ప్రపంచ దేశాల ఒత్తిడి మేరకే ఇక్కడ మనం ఒప్పుకున్నట్లుగా అనిపిస్తుంది. అయినా కూడా ఈ కాల్పుల విరమణకు ఒప్పుకున్నా కూడా పాకిస్తాన్కు తిప్పలు తప్పవు, చిక్కులు తప్పవు అని చెప్పి అంటూ ఉన్నారు. మరి ఎందుకు చిక్కులు తప్పవు అంటే ఇప్పటికే మనం సింధు జలాలు ఆపివేయడం జరిగింది. మరి సింధు జలాలు లేకపోతే అక్కడ వ్యవసాయం చేసుకోవడానికి కూడా ఇబ్బంది. అంతేకాకుండా బోర్డర్లు కూడా మూసేసాం కాబట్టి మందుల కొరత లేకపోతే ఇక మిగిలినటువంటివి ఏవైతే పాకిస్తాన్కి వెళ్తూ ఉన్నాయి మన ఇండియా నుంచి వాటన్నిటి వల్ల కూడా పాకిస్తాన్కు చుక్కలు తప్పవు. అలాగే పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారంటే IMFను రుణం అడిగారు. మరి IMF రుణం మంజూరు చేసింది వాళ్ళకు. మన భారతదేశం అభ్యర్థనను పట్టించుకోకుండా ఈ రుణం అయితే వారికి రుణం ఇవ్వద్దని చెప్పి మన ఇండియా చెప్పినా కూడా మళ్ళీ కూడా మనకు ఈ యొక్క రుణాన్ని వాళ్ళకు మంజూరు చేశారు. మరి పాకిస్తాన్ అంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నదని చెప్పి అందరికీ కూడా తెలిసింది. ఈ దెబ్బతో ఏదైతే మన పెహల్గాం దాడి జరిగి మనం మళ్ళీ కూడా ఆపరేషన్ సింధూర్ చేపట్టి వారిపైన దాడి చేశామో అప్పుడు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా పాకిస్తానే నిజమైనటువంటి ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందని చెప్పేసి ప్రపంచ దేశాలన్నిటికీ కూడా విషయం తెలిసి అందరూ కూడా ఎక్కువ భాగం మనకు ఇండియాకే సపోర్ట్ చేయడం జరిగింది. మరి చైనా వాళ్ళు కూడా మేము మధ్య రాయబారిగా ఉంటాము, పాకిస్తాను కాల్పులు జరపకుండా ఇండియా కూడా కాల్పులు జరపకుండా ఒప్పించడానికి మేము శాంతి చర్చలు జరపడానికి మీ మధ్యలో రాయబారిగా ఉండి శాంతింపజేస్తూ ఉన్నారు. కానీ ఈ పాత్రను ఇక్కడ రాయబారి పాత్రను అమెరికా పోషించింది. ఇటు పాకిస్తాన్ పిఎంతో మాట్లాడి
ఇటు మన పిఎం గారితో మాట్లాడి మన విదేశాంగ మంత్రులతో మాట్లాడి ఇక్కడ శాంతి చర్చలకు ఒప్పించడం జరిగింది. ముందుగా కాల్పుల విరమణ ఆపండి, అంటే కాల్పుల విరమణ చేసుకోండి, తర్వాత 12వ తారీఖున శాంతి చర్చలు జరుపుకొని ఏం చేయాలనే దానిపైన మాట్లాడుకుందామని చెప్పారు. మన యుద్ధం ఆగిందని మనం ఇప్పుడు అనుకోవాల్సిన పని లేదు. యుద్ధం అయితే ఆగలేదు. యుద్ధమైతే మన వాళ్ళు కాల్పులు ఆపినా కూడా పాకిస్తాన్ తన దొంగ బుద్ధితో రాత్రి అయితే చాలా దాడులు ప్రారంభిస్తోంది. పగటిపూట దాడులు చేయడానికి వాళ్ళకు అంత ధైర్యం లేదు. మరి ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే గత రాత్రి కొన్ని చోట్ల జమ్మూ కాశ్మీర్లో కొన్ని చోట్ల దాడులు చేసింది. మరి దీన్ని ఎలా పరిగణలోకి తీసుకోవాలో చెప్పండి. ఎందుకంటే మనము అన్నిటికీ కూడా ఓకే అంటాం, అన్నిటికీ కూడా, ఎందుకంటే ఈ సమస్య పెద్దది కాకూడదు, మరి యుద్ధం వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసు అన్నమాట. ఇలాంటి టైంలో మనము సరేలే యుద్ధం వద్దు, ప్రపంచ దేశాల అభ్యర్థన మేరకు యుద్ధం వద్దు మరి అనేసి అనుకుంటే మళ్ళీ కూడా ఇక్కడ పాకిస్తాన్ మరొకసారి కాల్పులకు తెగబడి మన ఇండియాను రెచ్చగొడుతోంది. ఇప్పటికే మనకు అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకొని ఇక్కడ వారు సంతోషం చూస్తూ ఉన్నారు. మనం ఇప్పటి వరకు కూడా ఒక పాకిస్తాన్ పౌరుడికి కూడా నష్టం కలిగించలేదు. కేవలం ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాదుల పైన, ఉగ్రవాదుల స్థావరాల పైన మాత్రమే మన ఇండియన్ ఆర్మీ దాడి చేయడం జరిగింది. అంతేగాని ఎక్కడా కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక్క పౌరుడికి కూడా ఇక్కడ మన ఇండియా వాళ్ళకి చెడ్డ చేయలేదు. మరి అలాంటప్పుడు మన ఇండియన్స్ మీద ఎందుకు ఇంత పగ అని చెప్పేసి నెటిజన్లు అయితే అడుగుతూ ఉన్నారు ప్రభుత్వాన్ని. మరి కాల్పులు విరమించేస్తే ఎట్లా? ఖచ్చితంగా ఇదే మంచి అవకాశం. పాకిస్తాన్ మన ఇండియా స్వాధీనం చేసుకోవాలి, అప్పుడే పాకిస్తాన్ వాళ్ళకు బుద్ధి వస్తుంది. ఈ ఉగ్రవాదం కూడా పూర్తిగా తుడిచిపెట్టకపోతుందని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. మరి దీనిపైన ఏం జరుగుతుందో ఏమో, మళ్ళీ కూడా కాల్పులు చేశారు కాబట్టి మరి దీనిపైన ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది మన భారత ప్రభుత్వం అనేది మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి ఇక్కడ కాల్పులు విరమిస్తున్నాం, స్టాప్ చేస్తున్నాం, అంతేగాని దీంతో మనకు సీజ్ ఫైర్ ఆగిపోయినట్టు కాదని చెప్పి కూడా ఇక్కడ మనకు విదేశాంగ మంత్రి జయశంకర్ గారు చెప్పడం జరిగింది. మరి మొత్తానికైతే పాకిస్తాన్ను నమ్మాల్సిన పని లేదు. ఇక్కడ పాకిస్తాన్ చాలా డేంజర్. మనం ఇప్పుడే కాదు చాలాసార్లు చూసాం. ఒప్పుకున్నట్టే ఒప్పుకుని ఇప్పుడు ఎలా దాడి చేసిందో అంతకంటే ఎక్కువగా మన వాళ్ళను ట్రాప్లో వేసి ఇట్లా చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మన భారతదేశం కూడా చాలా ఊహాత్మకంగా ఆలోచిస్తూ ఇక్కడ మనకు యుద్ధాన్ని మొదలుపెట్టినట్టే పెట్టి మళ్ళీ కూడా ఇక్కడ కాల్పుల విరమణకు ఒప్పుకుందంటే ఏదో పెద్ద విషయమే ఉంటుంది. మరి మోదీ గారు చాలా ఇంట్రెస్టింగ్గా ఆలోచించి ఆయన చాలా సుదీర్ఘంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. మరి దీనిపైన ఆయన ఏ విధంగా స్పందిస్తారు, ఎటువంటి నిర్ణయం అనేది వస్తుంది అని చెప్పేసి మనం చూడాలి. 12వ తారీఖున శాంతి చర్చలు ఉంటాయంటున్నారు. మరి దీంట్లో కూడా ఎలా మనకు ఎలా ఉంటుంది, దీంట్లో మీటింగ్ ఎలా జరుగుతుంది అనేది కూడా మనం చూద్దాం. ఎటువంటి అప్డేట్ అయినా కూడా క్షణాల్లో మీ ముందుకు నేను పాకిస్తాన్కి సంబంధించి కానీ మన ఇండియాకి సంబంధించి కానీ ఈ అప్డేట్స్ అన్నీ కూడా తీసుకొస్తూ ఉంటాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి.